ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కుశలమేనా? మీరందరూ చాలా చాలా బాగుండాలండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే ఏమున్నదండి కాదండి ఉన్నదండి రండి. మరి ఏంటంటే మా పెద్ద కిట్టే కోసం స్టాండ్ తీసుకున్నామండి. 3 స్టెప్స్ అనమాట ఇది. అయితే ఏదో హడావుడిగా నాకు నచ్చినట్టుగా పెట్టేశానండి. ఈసారి ఎవరికన్నా కావాలంటే మాత్రం వివరంగా చూపిస్తాను స్టాండు. 3 స్టెప్స్ మీద మన దగ్గర ఉన్న మొక్కల్ని పాత దాని మీద కృష్ణని పెట్టాను కదా, అవన్నీ తీసేసి ఏదో ఇలా వచ్చినట్టుగా సర్దేశానండి. కానీ తర్వాత మాత్రం మంచిగా ఏ మొక్క ఎక్కడ పెడితే బాగుంటుందో అని ఆలోచించి సర్దుతానండి. ప్రస్తుతానికైతే ఇలా పెట్టేశాను అనమాట. అయితే అండి స్టాండ్లు ఐరన్ స్టాండ్ అండి ఇది. మనం మీషోలో గట్టా దొరుకుతాయండి. అలా కొనుక్కునే కన్నా కూడా మన ఓల్డ్ ఐరన్ షాప్ దగ్గర ఐరన్ హోస్లు అవి తెచ్చుకుని మనం సొంతంగా స్టాండ్స్ చేసే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మాత్రం ఎక్కువ రోజులు మన్నుతుంది అనమాట. ఈ స్టాండ్ అలా చేయించిందేనండి. చాలా బాగుంది గట్టిగా. కాకపోతే ఇంకోటి ఏంటంటే అండి, ఇలాంటి స్టాండ్ల మీద మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం డైరెక్ట్గా వాటర్ మొక్కలకు వస్తే కిందకి పడిపోతాయి కదా, అలా వాటర్ పడి పోతుంది అనమాట. అందుకని మనం వీటి మీద మొక్కలు పెట్టుకున్నప్పుడు అడుగున పాటిన్ పాట్ అంటారు కదా, అదే పైన వేరే పాటు మీద పెట్టుకుంటే అండి తడవకుండా ఉండి వాటర్ కిందకి రావు కదండి. అలాంటి మొక్కలు పెట్టుకోవాలన్నమాట వీటి మీద. అలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. దానికన్నా కూడానండి ఇప్పుడు ప్లాస్టిక్ స్టాండ్లు వస్తున్నాయి కదండి. ఏదో కంపెనీ తయారు చేస్తుందండి, చాలా గట్టిగా ఉంటున్నాయి అనమాట. ఆదిలక్ష్మక్క గార్డెన్లో తీసుకున్నారు ఆవిడ, చూపించారండి. మనకి ఎలాగో అందాక ఇవి ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంక చూడలేదు. కానీ ఒకవేళ తీసుకునేలా ఉంటే మాత్రం అలా ట్రై చేయండి. తర్వాత అండి మల్లంటి పెట్టాను కదండి నేల మీద. అంటే ఇదివరకు ఇక్కడ ఒక మొక్క ఉండేదండి, అది చనిపోతే తీసి నేను మల్లె మొక్క పెట్టాను. అది చాలా ఫాస్ట్గా ఎదిగిపోయి విపరీతంగా భలే పూసేసినాయండి పువ్వులు. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి ఇప్పటికి. అంటే పైన మేడ మీదకి ఎక్కిస్తున్నాం అనమాట ఇది. అయితే కింద నేల మీద అండి మట్టి వాకలు కడిగినప్పుడల్లా కూడా ఈ మట్టి బయటకు వచ్చేసి చాలా ఇరిటేట్ తెప్పిస్తుంది అనమాట. అంటే మట్టి వచ్చింది అనుకోండి వాకలంతా చిరాకుగా ఉంటుంది కదా, అందుకని దీనికి ఏదో చెయ్యాలనుకుంటున్నానండి. పోతే ఇక్కడ నేల మీద కదానండి, ఏదన్నా కొమ్మ దొరికినా ఏం చేసినా పట్టుకొచ్చి ఇక్కడ గుచ్చేయడం అలవాటు అనమాట. చూడండి ఈ కొంచెం ప్లేస్లో మల్లె మొక్క చుట్టూరు నా ఇష్టం వచ్చినట్టు ఏ దొరుకుతాయి పెట్టేసానండి. అంటే ఏదో ఒకటి బతికినాయి అనుకోండి, మొక్కలు ఉంటాయి కదా, కొన్ని బతుకుతాయండి, కొన్ని చచ్చిపోతాయి అనుకోండి. తర్వాత మొన్నండి ఎవరోను మామిడిపల్లి సీజన్ కదా, అప్పుడు చెట్టి పండిని అని చెప్పి కోసుకొచ్చి ఇచ్చారండి. ఒక 6 కాయలు ఎన్నో చుట్టాలన్నమాట. అవి తింటే ఉన్నాయండి నిజంగా, అసలు చాలా తీయగా ఉన్నాయి. సరే దీన్ని పడేయడం ఎందుకని చెప్పండి, ఒక 3 టెంకలు జాగ్రత్త పెట్టి ఇక్కడ గుచ్చానండి. చూడండి ఎంత బాగా మొక్కలు వచ్చాయో. ఒకదానికి టెంక ఊడిపోయిందండి, మరి బతుకుద్దో లేదో తెలీదు. ఇంకొక మొక్క పక్కన పెట్టానండి, అది కూడా వచ్చింది. ఈ టెంకలతో బాగానే వచ్చినాయండి. వేరే ఎక్కడన్నా నాటండి, పెద్దవి అయ్యాక పెడదాం. తర్వాత ఇక్కడ ఇంకా ఏవేవో కొమ్మలు చాలా బతికినాయండి, మల్లె మొక్కలు, మందార కొమ్మలు అవిని. ఇంక ఇవన్నీ తీసేసండి దీని చుట్టూరున సిమెంట్ తోటి చిన్నగా ఏంటంటారు అదేనండి, ఏదో రౌండ్గా కడదాము మట్టి బయటికి రాకుండా అని అనుకుంటున్నానండి. చూసారా, ఇదేదో రాధామోహనం కొమ్మ అనుకుంటా. ఏ కొమ్మలు పెట్టినా మ్యాక్సిమం బతికేస్తున్నాయిలేండి. సిమెంట్ తెచ్చి పెట్టాలేమో అనుకున్నానండి, కానీ అనుకోకుండా మా బయట రోడ్డు పక్కన డ్రైనేజీలు కడుతున్నారండి. అక్కడ ఒక ఆడవిడ కూడా పనికొచ్చిందనమాట. పాపం ఆవిడ మంచినీళ్ళు అయ్యి అడిగితే ఇచ్చానండి నేను. నాకు కొంచెం ఇలా సిమెంట్ కావాలండి దీనికి చుట్టూరు పెట్టడానికంటే ఇస్తానులే అమ్మ అని చెప్పి పెరుగు బకెట్ పట్టుకెళ్ళి నిండా పోసి తీసుకొచ్చి ఇచ్చిందండి. చూసారా, మనం ఎవరికైనా చిన్న సాయం చేసామనుకో అది ఏదో ఒకలాగా మళ్ళీ మనకు తిరిగి వస్తుంది కదండి. అలా వచ్చిందే ఈ సిమెంట్ అనమాట. మనం కొనుక్కోక్కలు లేకుండా వచ్చేసిందండి. పోతే దాన్ని తీసుకొచ్చండి దీని చుట్టూరు గట్టు కింద కట్టానండి. కానీ ఇది వేసిన రోజున వర్షం వచ్చేసింది. అయ్యో ఉంటుందో కొట్టుకెళ్ళిపోతుందో అనుకున్నాను కానండి. పాపం శివయ్య దయ వల్ల బాగానే అదే అండి బాగానే బీసిపోయిందండి, బాగానే ఉందన్నమాట. పాతది ప్లాస్టిక్ది వాటర్ వెళ్ళే అదేంటి గొట్ట మీద ఉంటే దాని మీద చిన్నదే వాటర్ డబ్బాలో కట్ చేసినవి ఉంటాయి కదండి, దానికి మన సరదాగా గ్రీన్ కలర్ వేసాను కదా, అది ఊరికే ఉండటం ఎందుకని చెప్పి దీని మీద సెట్ చేసండి. పైన పర్పుల్ కలరు అదేండి ఇలా ఎలాడే మొక్కలు ఉంటాయి కదా, పర్పుల్ వైన్ ఏదో ఉంటుంది దీన్ని, ఆ మొక్కలు పెట్టానండి. ఇలా కిందకు వస్తే బాగుంటాయి కదా అని. చూసారా, అది చక్కగా ఆరిపోయిందనమాట. ఈసారి మనం వాకలు కడుక్కున్నా కూడా మట్టి బయటికి రాదు,
భలే ఉంది కదండి ఐడియా. సరేనండి, ఒకవేళ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి మరి.